ఆగు. ఎందుకు వచ్చావు? మళ్ళీ మా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నీ అప్పు కింద శ్యామ వాళ్ళ ఇల్లు కాజేయాలని, వాళ్ళ కుటుంబాన్ని వీధిలోకి లాగాలని చూశావు. సిగ్గు లేకుండా శ్యామ అత్తవారింట్లో ఎలా అడుగుపెట్టావు? అన్నయ్య గారు, వద్దు, నన్నలా పిలవద్దు. అన్నయ్య అని అస్సలు పిలవద్దు. నాకే గనక నీలాంటి చెల్లెలుంటే నువ్వు చేసిన దానికి చెంప పగలగొట్టేవాణ్ణి. వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇంట్లో కాలు పెట్టద్దు. వెళ్ళు. అదే వసంతదిన రమ్మని ఫోన్ చేస్తేను. ఏంటి, నిన్ను రమ్మని వసంత ఫోన్ చేసిందా? అవునండి, నేనే గురువమ్మకు ఫోన్ చేసి రమ్మన్నాను. నువ్వు ఫోన్ చేశావా? ఎందుకు? ఎందుకేంటండి, రూపారాణి పెళ్లి విషయం మాట్లాడడానికి నేనే రమ్మన్నాను. అంటే ఆ పెళ్లి విషయానికి సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడడానికే ఉంది వసంత. అదేనండి, ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఆ విషయాలన్నీ మాట్లాడుకోవాలి కదా. అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటండి, రూపారాణి పెళ్లికి సంబంధించిన బాధ్యత మనం తీసుకున్నాం, గుర్తులేదా? అన్నయ్య గారికి ఎందుకు గుర్తుండదు దినా? కాకపోతే ఏదో పని ధ్యాసలో పడిపోయి మర్చిపోయి ఉంటారు. అవును, పని ధ్యాసలో పడి మర్చిపోయాను. కానీ ఎంత పని ధ్యాసలో పడినా కూడా కొన్ని విషయాలు మాత్రం మర్చిపోను. గుర్తుపెట్టుకుంటాను, జీవితాంతం బాగా గుర్తుపెట్టుకుంటాను. అలాగే నువ్వు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి గురువమ్మ. మీ వదిన నీకు చేస్తున్న మేలుని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అలాగే అన్నయ్య. రూపారాణి విషయంలో మా వదిన చేస్తున్న మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనిక్కడికొచ్చింది రూపారాణి పెళ్లి విషయం గురించి కాదు. శ్యామ నా అప్పు తీరుస్తానని ఛాలెంజ్ చేసింది కదా, ఎలా తీరుస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పిచ్చన్నయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏంటి ఐశ్వర్య, శ్యామ కనిపించడం లేదు. తనని ఎక్కడికైనా పంపించారా మీరు? లేదమ్మా, నేనెక్కడికి పంపించలేదు. వైదేహి ఎక్కడికైనా పంపించిందేమో వసంత. అయ్యుండొచ్చు. వైదేహి, వైదేహి. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు? శ్యామాని ఎక్కడికైనా పంపించావా అమ్మా? లేదత్తయ్య గారు, నేనెక్కడికి పంపించలేదు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శ్యామ ఎక్కడికెళ్తుంది? శ్యామ చిన్నప్పటి నుంచి ఇంతే వదినా. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికొక్కడికి వెళ్ళిపోవడం తనకు అలవాటే. అంటే చిన్నతనంలో ఆడుకోవడానికి అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయేది. ఇప్పుడు తను ఓ పెద్దింటి కోడలు కదా, అలా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతే ఎలా అని నా ఉద్దేశం. ఇంటి కోడలన్నాక బాధ్యత ఉండాలి కదా. శ్యామ బాధ్యత లేని మనిషి కాదు. అవునవును, తను బాధ్యత లేని మనిషి కాదు, చాలా బాధ్యతగా ఉండే మనిషి. కానీ ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు తను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరికి చెప్పి వెళ్తే బాగుండేది. ఇలా ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో బయటికి వెళ్లాల్సిన అవసరం శ్యామకేముంది? ఉంది. ఈ టైంలో ఇలా బయటికి వెళ్లాల్సిన అవసరం శ్యామకుంది. ఏంటో అవసరం? ఇది ఏంటది?
కలర్స్. హోలీ కదా, కలర్స్ తీసుకొచ్చాం. ఓహో, కలర్స్ తీసుకురావడం కోసం వెళ్ళారా? కలర్స్ కోసం కూడా తను వెళ్ళడం ఎందుకు? డ్రైవర్ని పంపిస్తే సరిపోతుంది కదా. డ్రైవర్ ఎటువంటి కలర్స్ తీసుకొస్తాడో తెలియదు కదక్కా. ఆ కలర్స్ పిల్లల కళ్ళల్లో పడితే కళ్ళు పాడైపోతాయి. అందుకని మంచి కలర్స్ తీసుకొద్దామని నేనే వెళ్ళాను. మంచి పని చేశావమ్మా. ఆ, ఇంకా ఆలస్యం ఎందుకు? హోలీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. రే అఖిల్, ఏంటన్నయ్య? ఇదేంట్రా మీరిద్దరూ అందరికి రంగులు పూస్తున్నారు గాని మీరు ఒకళ్ళకొకళ్ళు పూసుకోలేదేంటి? మా మధ్య ఒక చిన్న బెట్ ఉందిలే అన్నయ్య. బెట్టా? ఏంటిది? హోలీ బెట్. ఓ, హోలీ బెట్టా? అవునన్నయ్య, మా ఇద్దరిలో ఎవరు ఎవరికి ముందుగా రంగులు పూస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఓహో, అయితే నువ్వే గెలవాలరా. శ్యామకి రంగులు పోయి. ఏం కాదు, మా శ్యామనే గెలవాలి. శ్యామా, నువ్వు వెళ్ళి ముందు అఖిల్కి రుద్దు. ఆ, అఖిల్, పారిపో.
ఇద్దరం ఒకేసారి రంగులు పూసుకున్నాం కాబట్టి ఇద్దరం గెలిచినట్టే. గెలుపులో అయినా ఓటమిలో అయినా మనమిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. ఇద్దరు గెలిచారు. ఆగు. తాతయ్య ఇద్దరు గెలిచారు. శ్యామ పిన్ని, అఖిల్ బాబాయ్ ఇద్దరు గెలిచారు. ఇద్దరు ఒకేసారి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. ఏంట్రా అఖిల్ ఇది? నువ్వు గెలుస్తావు అనుకుంటే నీతో పాటు నీ పెళ్ళాన్ని కూడా గెలిపించేవేంటి? మొగ్గుడంటే అలాగే ఉండాలి, మీలా ఉండకూడదు. అంటే నేను నా గెలిపే చూసుకుంటానంటావా? నా ఓటమి గురించి ఆలోచించవు కదా. అయితే ఇప్పుడు మన ఇద్దరం హోలీ పెట్టుకుందాం పదా. నువ్వు ఓడిపోకుండా నేను ఓడిపోకుండా నువ్వు గెలిచేలా నేను గెలిచేలా చేస్తాను. అవసరం లేదు, ఆల్రెడీ రంగులు పూసుకున్నాం కదా. ఇప్పుడు రంగులు పూసుకోవాల్సింది మనం కాదు, కొత్త జంట అయిన అఖిల్కి శ్యామకి మనందరం కలిసి పోయాలి. వదినా, కరెక్ట్. కొత్త జంటని రంగులతో ముంచెత్తుదాం. అత్తయ్య గారు, అలాగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగ చాటుగా ఈ ఇంట్లో దూరం అన్నమాట. పోయిన హోలీ రోజు ఇదే ఇంట్లో ఇదే మనుషుల మధ్య అవమానాన్ని పొందాను. ఇప్పుడు వీళ్ళందరి అభిమానాన్ని పొందగలుగుతున్నాను. ఇదంతా నీ దయే కన్నయ్య, ఇదంతా నీ దయే. మా అనంతం వచ్చాడు. అఖిల్ బాబు, ఆయనే మా ఎఫ్ఎం స్టేషన్ ఎండి. ఆయన నన్ను చూసారంటే నేనే కృష్ణ తులసి అని తెలిసిపోతుంది. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, రామ రామ కృష్ణ కృష్ణ, హరే రామ హరే కృష్ణ. ఆహా, ఎంత కళ, ఎంత కళ! ఇంతగా కృష్ణుణ్ణి పూజిస్తున్నారంటే ఈ ఇంట్లో ఎవరో కృష్ణ భక్తులు ఉండుంటారు. అవునండి. నమస్కారం. 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 మీరన్నది అక్షరాల నిజం. ఈ ఇంట్లో కృష్ణ భక్తురాలుంది. భక్తి అంటే మామూలు భక్తి కాదు, అమితమైన భక్తి. ఆనందం ఎవరు? మా చిన్న కోడలు శ్యామరా. రండి, పరిచయం చేస్తాను. సరే పద. ఆగాగాగు. హ్యాపీ హోలీ. పదండి. వచ్చేస్తున్నారు అఖిల్ బాబు. ఏం చేయాలి ఇప్పుడు? మామయ్య గారు నన్ను ఆయనకి పరిచయం చేస్తానంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో చేసి మేనేజ్ చేయాలి. పద. అదిగో వచ్చారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. మా పెద్ద కొడుకు, నమస్తే పెద్ద అండి. కోడలు. నమస్తే.
రెండో కొడుకు, రెండో కోడలు. నమస్తే. నమస్తే. ఈవిడ గురువమ్మ అని మా వసంతకి దూరపు బంధువు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అవును, అఖిల్ వాళ్ళు ఎక్కడ? ఇంకేం పర్లేదు, ఇప్పుడు పద. అదిగో వాడే మా చిన్న కొడుకు, మా చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. హోలీ పండుగ రోజు మీరిలా కృష్ణ భక్తులతో కలిసి మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అన్నయ్య గారు. అసలు అదృష్టం అది కాదమ్మా. ఇప్పుడు నేను మీకు ఓ పాట వినిపిస్తాను. ఆ పాట వినటం మనందరి అదృష్టం. ఏం పాటరా అది? హోలీకి సంబంధించిన పాటరా. మా ఎఫ్ఎంలో కృష్ణ తులసి అనే ఓ సింగర్ అద్భుతంగా పాడుతుందని చెప్పాను కదా. తను పాడిన హోలీ పాటే ఇది. ఓకే. రంగులను కృష్ణుడికి అన్వయం చేస్తూ అద్భుతంగా పాడిందిరా. అయితే ఆలస్యం ఎందుకురా? ఆ కృష్ణ తులసి పాట వినిపించు. అది ఆ కృష్ణ పరమాత్ముడి సన్నిధిలోనే విందాం. పదండి. పదండి. చూసావు క్షమా, మా కృష్ణ తులసి ఎంత గొప్ప సింగరో. తన పాటని అందరినీ కూర్చోబెట్టి వినిపిస్తున్నారు. దట్ ఈస్ కృష్ణ తులసి. ఈ గొంతెక్కడో విన్నట్టుందే, బాగా తెలిసిన గొంతులా ఉంది. కన్నయ్య, హోలీ పండుగ రోజు కృష్ణ భక్తులు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్లతో పాటు
అనంత సైన్యం గారు వచ్చినందుకే చాలా భయంగా ఉంది. అనంత సైన్యం గారు మా మామయ్య గారి స్నేహితుడని ముందుగా తెలుసుంటే అసలు నా ఉద్యోగంలో చేరేదాన్నే కాదు. ఇప్పుడు ఆయన నన్ను చూస్తే నేను ఎఫ్ఎం స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న విషయం చెప్తే పరిస్థితి తలకిందులైపోతుంది. అఖిల్ బాబు జీవితంలోకి కళాకారులు రావడం వల్ల గండం ఉందని అంతలా నమ్ముతున్న అత్తయ్య గారు నేను సింగర్ అనే విషయం తెలిస్తే తట్టుకోలేరు. అత్తయ్య గారికి బాధ కలిగించే విషయాలు ఏవి చెప్పొద్దని, ఆవిడికి బీపీ పెరగకుండా చూసుకోవాలని మరీ మరీ చెప్పారు. అలా బీపీ పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు.